ఒక్క నిమిషం అమ్మ, డన్ 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 సార్ సార్ సివిఎల్ గారు జస్ట్ 1 మినిట్ ఒకసారి మనకు ఐబొమ్మ సార్ సివిఎల్ గారు ఐబొమ్మ అడ్వకేట్ గారు సలీం గారు మనకు వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. సార్ నమస్తే అండి సలీం గారు. నమస్తే సార్. మొత్తం మీరు సోషల్ మీడియాలో ఇలా చెక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. ఐబొమ్మ రవికి మీరు ఎందుకు ఫ్రీగా మీరు సర్వీస్ చేయాలనుకున్నారు, దేనికోసం? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఐబొమ్మ రవి బిలాంగ్స్ టు విశాఖపట్నం, సలీం బిలాంగ్స్ టు విశాఖపట్నం. సో లోకల్ ఫీలింగ్ వల్ల ఇది చేస్తున్నారు అంతే, అంతకంటే మించి అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి చేరైతే ఓన్లీ వైజాగ్ మాత్రమే చేస్తారా? మరి అది ఉంటుంది కదా, లోకల్ ఫీలింగ్ ఉంటుంది కదా. మీరు మీ బాబుకు ముందు ఏమంటారు కిస్ చేస్తారు, దాని తర్వాత అతని ఫ్రెండ్కి చేస్తారు. సో అలా ఉంటుంది సార్. సామాన్యంగా ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్ కాకుండా సలీంగా ఐబొమ్మ రవి చేసింది రాంగా రైటా? మీరు నాకు అడగాలే యాజ్ అన్ అడ్వకేట్గా. నేను సామాన్య మనిషిలాగా మాట్లాడాను. ఓకే ఓకే అడ్వకేట్గా అంటే క్రిటికల్గా ఉంది మీరు చెప్పేది. క్రిటికల్ అంటే మేము సమాధానం రాపడడానికి అనుకూలంగా లేదు. ఓకే సమాధానం ఇయ్యను కూడా కదా నేను. ఓకే డన్. అడ్వకేట్గా ఐబొమ్మ రవి చేసిన ఆ పైరసీ రైటా రాంగా? సార్ ఐబొమ్మ రవి చేయలేదని చెప్తాను. నేను డినై చేస్తాను, నేను ఖండిస్తాను. అది చేయలేదు, అది ఫాల్స్ అలిగేషన్స్ అగేన్స్ట్ ఐబొమ్మ రవి అని నేను చెప్తాను. చెప్పండి మీరు, అది అలిగేషన్ చేసేది రైటా రాంగా పోలీసు కోర్టు డిసైడ్ చేస్తుంది. నేను డిఫెన్స్ లాయర్ ఉన్నాను. ఐబొమ్మ రవి చేయలేదు అతన్ని మీరు ఎలా చెప్తున్నారు చేయలేదు రవి అనేసి ఎలా చెప్తున్నారు? ఎస్ సార్, అది ఫాల్స్ అలిగేషన్ ఉంది. అది ఎలా 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 అదే అది నాట్ ఎట్ ప్రూవ్ కదా. అది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కదా పాలు నీళ్ళు చేస్తాను, అదే నా రూల్ కదా. సో అందుకే ఆయన చేయలేదని చెప్తాను. మీరు కలిసారు ఐబొమ్మ రవిని? ఎస్, నిన్న కలిసాను కదా. ఏంది డిస్కస్ అదే వాళ్ళ ఫాదర్ ఏ మెసేజ్ ఉంది, ఆ ఫాదర్ మెసేజ్ ఇచ్చాను అతనికి. మీ ఫాదర్ దగ్గర వెళ్ళాను ఒకళ్ళతో పుచ్చుకోడానికి, ఆయన నిరాకరించారు. మీరు పనికి వెళ్తున్నారు కదా, మీరు రవికే కలిసి మీరు మాట్లాడండి అని ఆ మాట చెప్పాను. మరి రవి ఫ్యామిలీ కూడా ఫోన్ చేసింది వాళ్ళ బాబుకి, వాళ్ళ ఫాదర్కి. ఆ విషయం కూడా చెప్పాను. రా అని చెప్పానంటే హైదరాబాద్కి. అది డిస్కస్ చేశాను. అది ఓకే. ఇప్పుడు 5 రోజులు కస్టడీకి పోలీసులు. అవును, మండే క్లోజ్ అవుతుంది. ఇప్పుడు 3 days. ఎస్, 4 days, రేపు 5 అంటే 3 days కంటిన్యూ. అవును, ఈ రోజు వరకు అంటే నిన్న మీరు కలిశారు అంటే సెకండ్ రోజు. అవును. అంటే రవి మీకు చెప్పిన అంశాలు ఏంది, రవికి మీరు చెప్పిన అంశాలు ఏంది? లేదు, ఇంట్రాగేషన్లో ఉన్నారు కదా. నేను వచ్చి జస్ట్ పలకరించాను. నేను ఫ్రైడే ఉండే కదా, నమాజ్కి వెళ్ళాలి. మన ఫ్రైడే ఓన్లీ వీక్లీ కదా. సో ఆ టైమింగ్ లేకుంటే నేను వచ్చాను, షార్ట్ స్వీట్గా మాట్లాడాను. ఈరోజు వచ్చి నేనుతో మాట్లాడదానని చెప్పాను. మరి నేను సండే ఉండాను, విజయవాడ నాకు పని ఉంది అని చెప్పాను. యాక్చువల్లీ ఈరోజు వెళ్ళాలి, కానీ మీ మీడియా ఛానల్ వాళ్ళు నన్ను హైజాక్ చేసుకుని తీసుకెళ్తున్నారు. సో అలా మీకు దొరికిపోయాను నేను. సో నేను నైట్ అయినా వెళ్ళి మాట్లాడతాను. దాంట్లో 24 hours ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడవచ్చు. అంటే మీరు ములాఖాతు జైలు అదే ఒక ఎక్కడ ఇంట్రాగేషన్ ఉండరు కదా, సిఎస్ఎస్లో అక్కడ వెళ్ళి మాట్లాడతాం. ఓకే. ఎప్పటి వరకు ఉంటే టైం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 24 hours ఎప్పుడైనా వెళ్ళవచ్చు. నైట్ కూడా వెళ్ళవచ్చు. ఓకే. అంటే మీకు ఎంతో కొంత సమాచారం ఉంటుంది కదా. నిజంగా ఈ ఐబొమ్మలో పైరసీ అయ్యేటటువంటి 21,000 సినిమాలు రవి అనే వ్యక్తి ఒక్కడే చేశాడా? రవికి సంబంధించిన ఏమన్నా ఇంకా కోఆర్డినేటర్ కావచ్చు, రవికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వివిధ దేశాల్లో కూడా రవికి ఇంకా సబ్ ఆఫీసులు ఉన్నాయి అనేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? ఈ క్వశ్చన్ అన్నీ మీరు ప్రాసిక్యూషన్ అడ్వకేట్కి అడగండి, ఆయనే చెప్తాడు. ఓకే. నేను డిఫెన్స్ లాయర్ ఉన్నాను. ఆయన చేయలేదు, మీరు అడిగిన క్వశ్చన్ కూడా డినై చేస్తారు. అది మరి జనరల్గా మనం జనరల్గా మాట్లాడాను. సలీం లాయర్ అంటే లాయర్ లాగానే మాట్లాడతాను. ఓకే. పోలీసులు చెప్తున్న వాదన ఏంటంటే 21,000 సినిమాలు హార్డ్ డిస్క్లో ఉన్నవి. 21 సినిమాలు అనేది రవి ఒక వ్యక్తి చేయగలుగుతాడా అంటే ఏం చెప్తారు? సార్ అది బర్డన్ ఆఫ్ ప్రూఫ్ పోలీస్ మీద ఉన్నది. పోలీస్ చెప్పారు కదా, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాలి. అది అందుకే ఇప్పుడు 21 crores లాస్ చేశారని ఇప్పుడు డిస్కషన్ అవుతుంది. సినిమాటిస్ట్ వాళ్ళు ఏమంటారు, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లో చూపించాలి కదా. ఓకే. అప్పుడే రుజువు అవుతుంది. ఓన్లీ ఇప్పుడు కూర్చొని డిబేట్ చేస్తే ఎలా రుజువు అయితే చెప్ప అవును కదా. అది జనరల్గా ఏమైనా లేమ్యాన్స్ అలా ఉన్నారు, లామ్యాన్ లేరు కదా. చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. పరిచయలకు ఏం తెలుసు, ఏదైనా చెప్తే ఊహించుకుంటా ఆహా అని అంతే. దాంతో ఎందుకు ఎప్పుడు రవికి నేను ఫ్రీ వకాలత్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనే సందర్భం మీకు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు థాట్ వచ్చింది?
సోషల్ మీడియాలో వాళ్ళ ఫాదర్ విశాఖపట్నంలో ఉన్నారు, వాళ్ళ ఫాదర్ మాట్లాడద్దు. సో నేను కామన్గా అప్పుడప్పుడు సొండల్ జైలు విశాఖపట్నం వెళ్తాను కదా, అడవివరం. ఓకే. సో అక్కడ ఉంది కదా, ఆంధ్రవే ఉంది కదా అని నేను మాట్లాడాను. మరి మీడియా వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ ముందరనే మీడియాతో ప్రైమ్ టీవీ వాళ్ళు మరి ఆ షార్ట్స్ కూడా చేసి చేస్తే అది మిలియన్స్లో వెళ్ళాయి. ఒక విషయం ఇక్కడ ఇప్పటి వరకు